రియల్ ఎస్టేట్ మార్కెట్లో భూమి ధరలను ప్రభావితం చేసే అంశాలు అనేకం ఉన్నాయి. ఈ అంశాలు భూమి కొనే చోటు, ప్రాంతం మరియు నిర్దిష్ట పొరుగు నగరాన్ని బట్టి గణనీయంగా మారే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. వాటిల్లో కొన్ని కీలకమైన అంశాల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. 1. స్థానం. అధిక డిమాండ్ మరియు మెరుగైన సౌకర్యాల కారణంగా మెట్రోపాలిటన్ నగరాలు మరియు పట్టణాలలో ప్లాట్లు సాధారణంగా ఖరీదైనవి. ఒక నగరంలో ఉండే సెక్యూరిటీ, ఎమ్యూనిటీస్, కమర్షియల్ యాక్టివిటీస్ మరియు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ వంటి అంశాల ఆధారంగా నిర్దిష్ట పొరుగు ప్రాంతాలు చాలా భిన్నమైన విలువలను కలిగి ఉంటాయి. అదనంగా అభివృద్ధి చెందుతున్న వాణిజ్య రంగాలు, విద్యా సంస్థలు మరియు వినోద సౌకర్యాలు ఉన్న ప్రాంతాలలో ఉన్న ప్లాట్లకు అధిక డిమాండ్ ఉంటుంది. 2. మౌలిక సదుపాయాల అభివృద్ధి. బాగా నిర్వహించబడిన రోడ్లు మరియు హైవేలకు సమీపంలో ఉన్న ప్లాట్లు అధిక ధరలను కలిగి ఉంటాయి. విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు మరియు ముఖ్యమైన ల్యాండ్ మార్కులకు మంచి కనెక్టివిటీ ఉండడం వలన భూమి విలువ పెరుగుతుంది. ఇంకా మెట్రో స్టేషన్లు, బస్ స్టాపులు లేదా రాబోయే ప్రజా రవాణా ప్రాజెక్టులకు దగ్గరలోని భూమి ధరలు మారుతూ ఉంటాయి. 3. సౌకర్యాలు. ప్రసిద్ధ పాఠశాలలు, కళాశాలలు మరియు విశ్వవిద్యాలయాల సమీపంలో ఉన్న ప్లాట్లకు తరచుగా అధిక డిమాండ్ ఉంటుంది. తద్వారా భూమి ధరలు పెరుగుతాయి. అలాగే ఆసుపత్రులు, క్లినిక్లు మరియు ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు లాంటివి భూమి యొక్క మార్కెట్ విలువలను గణనీయంగా ప్రభావితం చేస్తాయి. పార్కులు, షాపింగ్ మాల్స్, థియేటర్లు, రెస్టారెంట్లు మరియు సమీపంలోని ఇతర వినోద ఎంపికలు కూడా భూమి ధరలను పెంచుతాయి. 4. ఆర్థిక అంశాలు. అభివృద్ధి చెందుతున్న ఉద్యోగ మార్కెట్ ఉన్న ప్రాంతాలు పెద్ద సంఖ్యలో ప్రజలను ఆకర్షిస్తాయి. విభిన్న ఉపాధి అవకాశాలు, బలమైన పరిశ్రమలు మరియు స్థిరమైన ఆర్థిక వ్యవస్థ కలిగిన నగరాలు మరియు పట్టణాలు తరచుగా భూమికి డిమాండ్లో పెరుగుదలను అనుభవిస్తాయి. అదనంగా బహుళజాతి కంపెనీలు, వ్యాపార జిల్లాలు మరియు విద్యా సంస్థలు ఉన్న ప్రాంతాలలో ఉపాధి అవకాశాలు పెరగడం వల్ల అధిక ప్లాట్ ధరలు ఉంటాయి. 5. ప్రయోజనకరమైన అంశాలు. స్వచ్ఛమైన నీటి సరఫరా లభ్యత, సరైన మురుగునీటి వ్యవస్థలు, నమ్మకమైన విద్యుత్ సరఫరా మొదలైనవి ఒక స్థలం యొక్క ఇష్టానిష్టాలను మరియు ప్లాట్ యొక్క మార్కెట్ విలువను అంచనా వేస్తాయి. 6. డిమాండ్ అండ్ సప్లై. ల్యాండ్ తక్కువగా ఉండి జనాభా ఎక్కువగా ఉంటే ఆ నిర్దిష్ట ప్రాంతంలో భూమి యొక్క విలువ రోజుకు పెరిగిపోతుంది. ఉదాహరణకు టౌన్లోని ఇళ్లకు మధ్యలో ప్లాట్ ధర కొంచెం ఎక్కువగానే ఉంటుంది. సప్లై తక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ డిమాండ్ ఎక్కువ ఉంటుంది. మనం అంతకుముందు ఒక వీడియోలో డిస్కస్ చేసాం. దాని లింక్ను పైన ఇస్తున్నాను, ఒక్కసారి ఆ వీడియో చూడండి. క్లుప్తంగా చెప్పాలంటే క్లబ్ హౌస్ కడుతున్నారనో, రిసార్ట్ ఫెసిలిటీ ఉందనో ఎక్కడో దూరంగా వెళ్ళిపోయి తక్కువ రేటు కొనుక్కుంటే ఇబ్బంది పడతాం. దాని గురించే ఆ వీడియో. అక్కడ సప్లై ఎక్కువ ఉంటుంది కాబట్టి డిమాండ్ అంతగా ఉండదు. కాబట్టి ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయాలనుకునే వారు టౌన్కి దగ్గరగా ఉన్న చోట కొనుక్కోవాలి. 4-5 సంవత్సరాలలో ఆ లేఅవుట్లో ఇల్లు కట్టుకునే అవకాశాలు విపరీతంగా పెరుగుతాయి. రీసేల్ బాగుంటుంది. లేకుంటే మనమే ఇల్లు కట్టుకోవచ్చు. ₹1 ఎక్కువైనా పర్వాలేదు కానీ అలాంటి లేఅవుట్లోనే ఇన్వెస్ట్ చేయండి. క్లబ్ హౌస్, రిసార్ట్ లాంటి ఆఫర్లకు తలగ్గకండి. మంచి ప్రాజెక్ట్స్ ఎక్కడున్నాయో, ఎలాంటి చోట్ల ఇన్వెస్ట్ చేస్తే పైన చెప్పుకున్నట్లు మంచి రిటర్న్స్ వస్తాయో మీ దగ్గరలోని మంచి ప్రాపర్టీ అడ్వైజర్ను సంప్రదించండి. శుభమస్తు.